ఓజీ 4 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రిపోర్టు. ఈ సినిమా బిజినెస్ వచ్చేసరికి 193,00,00,000 ఓవర్సీస్ అండ్ ఇండియా మొత్తం కలిపి 193,00,00,000కైతే బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా వసూలు చేసింది గ్రాస్ పరంగా చూసుకుంటే 230,00,00,000 అయితే ఉంది గ్రాస్ పరంగా. ఓవర్సీస్‌లో 25,00,00,000, కర్ణాటకలో 8,00,00,000, అలాగే తెలుగు రాష్ట్రాల్లో 157,00,00,000. మొత్తంగా కలిపి ఈ సినిమా 193,00,00,000 బిజినెస్ అయితే చేసింది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 80,00,00,000 వరకు అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. సో, అక్కడ బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది 'ఓజీ' సినిమా. పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే బెస్ట్ నంబర్స్ అయితే పడ్డాయి ఓవర్సీస్‌లో. ఒక హీరో పాన్ ఇండియా హీరోగా ఎదగాలంటే హిందీ మరియు ఓవర్సీస్ కలెక్షన్‌లే ముఖ్యం. ఓవర్సీస్ కలెక్షన్‌లో అయితే పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టారు. కానీ హిందీలో మాత్రం కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి. అది పర్వాలేదు. అది 'ఓజీ 2'తో సక్సెస్ అవుతుంది. ఓవర్సీస్‌లో మాత్రం 80,00,00,000 వరకు అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ ఈ సినిమా అయితే ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 157,00,00,000 అయితే వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో 130,00,00,000 అయితే వసూలు చేసింది నెట్ పరంగా. ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 30,00,00,000 అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 130,00,00,000 అయితే నెట్ వసూలు చేసింది. 157,00,00,000 అంటే ఇంకొక 27,00,00,000 కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ రేంజ్‌కైతే ఎళ్తుంది. అలాగే కర్ణాటకలో చూసుకుంటే 8,00,00,000కైతే ఈ సినిమా బిజినెస్ జరిగింది. అక్కడ కూడా 14,00,00,000 పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావాల్సింది ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. కానీ అది కొంచెం టఫ్ సిట్యుయేషన్ లాగా మారింది. ఇక మండే నుంచి ఈ సినిమా ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందనే దాని మీద ఆధారపడింది. ఇప్పటివరకైతే బుక్ మై షో ఓపెన్ చేస్తే ఇప్పటివరకు టికెట్స్ అయితే ఇంకా బుకింగ్ అయితే స్టార్ట్ కాలేదు. ఇక 'కాంతార చాప్టర్ 1' వచ్చేసరికి అక్టోబర్ 2 నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఆలోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 28,00,00,000 అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది. హిట్స్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా హిట్స్ ఉన్నాయి. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 'ఓజీ' సినిమా టాప్ అని చెప్పాలి. ఇప్పటివరకైతే ఏ సినిమా కూడా ఇంత నంబర్స్ అయితే పెట్టలేదు. సో, ఈ నంబర్స్ మొత్తం కూడా 'ఓజీ'తోనే సాధ్యమైంది. ఇక మన తెలుగు 2 రాష్ట్రాల్లో సోమవారం నుంచి ఒక సాంగ్ అయితే యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది. నేహా శెట్టితోని చేసిన ఒక ఐటెమ్ సాంగ్‌నైతే 'ఓజీ'కైతే యాడ్ చేస్తున్నారు. అలాగే ఒక్కొక్క టికెట్ పైన రూ. 50 అయితే తగ్గించబోతున్నారు సోమవారం నుంచి. సో, సోమ, మంగళ, బుధ ఈ 3 రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే ఆ తర్వాత ఇక కష్టమవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఉద్దేశించి ఈ సినిమాకైతే సోమవారం నుంచి ఒక్కొక్క టికెట్ పైన రూ. 50 అయితే తగ్గించబోతున్నారు. సో, ఇక చూడాలి ఇగ సినిమా పెర్ఫార్మెన్స్ ఎలాగుంటుందో. అలాగే ఇంకొక సాంగ్ గూడా యాడ్ చేస్తున్నారని తమన్ అయితే రివీల్ చేశాడు. సో, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికే స్క్రీన్‌లో స్పేస్ తక్కువుంది. అలాంటిది ఇంకో సాంగ్ ఎక్కడ ఇరికిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా తక్కువ సేపు కనిపించారు. అలాగే డైలాగ్స్ గూడా ఎక్కడ కనపడవు. అసలు సినిమా షూటింగ్ సమయంలో ఎక్కడ గూడా డైలాగ్స్ ఉన్నట్టు అనిపించలేదు. ఆ తర్వాత సినిమా డబ్బింగ్‌లో అక్కడక్కడ యాడ్ చేశారు. సో, అందువల్లనే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని డైలాగ్స్ లిప్ సింక్ అయితే ఉండదు. అలాంటిది ఇప్పుడు ఇంకో ఐటెమ్ సాంగ్ పెట్టడం అంటే అది